నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతం. సెడెక్స్ ఉపగ్రహాలను కక్షలో చేర్చిన వాహక నౌక డాకింగ్ చేయడానికి వారం పడుతుందన్న ఇస్రో చైర్మన్. కూటమి ప్రభుత్వంలోనూ జగన్ అస్మదీయ సంస్థకు లబ్ధి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు ట్రాన్స్ఫార్మర్ల రిపీట్ ఆర్డర్. ఏళ్లుగా పాతుకుపోయిన అధికారి నిర్వాకం. కొత్త ఏడాది పాలనలో వేగం పెంచుతామన్న చంద్రబాబు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పనితీరు మార్చుకోవాలని ఉన్నతాధికారులకు స్పష్టీకరణ. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో సిఐడి చర్యలు. ప్రధాన నిందితుడు సబ్ కలెక్టరేట్ ఉద్యోగి గౌతమ్ తేజ్ అరెస్ట్. మిగతా వారి కోసం గాలింపు. జనవరి 3న తెలంగాణ మంత్రివర్గ భేటీ. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం. వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుపైన రానున్న స్పష్టత. ఇంజనీరింగ్ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి స్థానికతపై కమిటీ. 4 అధికారులతో నియమించిన రేవంత్ సర్కార్. వారంలో నివేదిక ఇవ్వాలని సూచన. దేశంలో తొలిసారిగా సముద్రంపై గాజు వంతెన. కన్యాకుమారిలో ప్రారంభం. వివేకానంద మండపం, తిరువళ్లువార్ విగ్రహాన్ని కలిపేలా ఏర్పాటు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త ఏడాదికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకువెళ్లిన వాహక నౌక టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించిన టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయటాన్ని ఈ మిషన్ ద్వారా పరీక్షిస్తారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అద్భుత విజయంతో దేశ ప్రజలందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పింది. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతమైంది. సోమవారం రాత్రి 10 గంటల 15 సెకన్లకు నిప్పులు చిమ్ముతూ పిఎస్ఎల్వి C60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత స్పేడెక్స్ 1A 1B రాకెట్ నుంచి విడిపోయాయి. టార్గెట్ చేజర్ గా పిలిచే ఈ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C60 వాహక నౌక నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. స్పేడెక్స్ శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టడం ఈ మిషన్లో తొలి భాగమని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షంలో వ్యోమనౌకల్ని డాకింగ్, అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్ధే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టగా డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుందని సోమనాథ్ వివరించారు. Happy to announce the successful accomplishment of the launch of PSLV C60 for the SpaceX mission. The rocket has placed the satellites in the right orbit. That's only one part of the mission, injection of the SpaceX satellites. The SpaceX 2 satellites are moved. You would have seen in the animation that they moved little one behind the other. So over the period of time, for the days, it will pick up further distance, travel to almost a 20-kilometer distance away, and then the rendezvous and docking process will start. And we hope that the docking process can happen in another 1 week. The nominal time is going to be approximately 7th of January. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాల్ని అనుసంధానం చేస్తుండగా తాజా ప్రయోగంతో భారత్ వాటి సరసన చేరింది. పిఎస్ఎల్వి C60లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్షలో ఆ 2 ఉపగ్రహాలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న భారత కల సాకారం కావాలంటే డాకింగ్, అన్డాకింగ్ సాంకేతికత ఇస్రోకు ఎంతో అవసరం. కక్షలోని ఉపగ్రహాలకు మరమ్మతులు, ఇంధనం నింపడం, ఆధునీకరణకు కూడా డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. 1 0 plus 5 seconds. Lift off normal. That's a marvelous liftoff of PSLV tracking. C60 SpaceX mission on the go. చేజర్, టార్గెట్ ఉపగ్రహాలకు ఇస్రో సాంకేతికంగా SDX-01, SDX-02గా పిలుస్తోంది. SDX-01లో ఉన్న హై రెజల్యూషన్ కెమెరా భూ పరిశీలనలకు ఉపయోగపడనుందని ఇస్రో పేర్కొంది. SDX-02లో ఉన్న మినియేచర్, మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్, సహజ వనరుల పర్యవేక్షణ,
పచ్చదనంపై అధ్యయనాలు చేపడుతుందని తెలిపింది. జనవరి 4న 2 ఉపగ్రహాల్ని దగ్గరకు తీసుకురావడాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు మొదలు పెడతారు. వాటిలోని వ్యవస్థల్ని పరీక్షించాక డాకింగ్ కోసం వాటికి ఆదేశాలు జారీ చేస్తారు. ఫలితంగా 2 ఉపగ్రహాల మధ్య దూరం తగ్గుతుంది. గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ శాటిలైట్లు పరస్పరం ఢీకొనకుండా కమ్యూనికేషన్ సాగించుకుంటూ పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. డాకింగ్ కు సంబంధించిన ప్రయోగాలు పూర్తయ్యాక 2 ఉపగ్రహాలు విడిపోతాయని చెప్పారు. సాంకేతికంగా ఆ ప్రక్రియను అన్డాకింగ్ గా పేర్కొంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం సాధారణ ఉపగ్రహాల్లా వేర్వేరుగా అంతరిక్ష పరిశీలనలు చేపడతాయని వెల్లడించారు. వైసీపీ హయాంలో ఇంధన శాఖ నుంచి భారీగా లబ్ధి పొందిన షిరిడీ సాయి సంస్థకు కూటమి ప్రభుత్వంలోనూ ఏ లోటు లేకుండా సాగిపోతోంది. జగన్ హయాంలో రిపీట్ ఆర్డర్లతో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన ఓ ఉన్నతాధికారి తాజాగా 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో దక్కిన కుర్చీలో తిష్టవేసి షిరిడీ సాయి సంస్థకు ఇంకా రుణం తీర్చుకుంటూనే ఉన్నారు. వైసీపీ హయాంలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నల్లోనే ఇంధన శాఖ పాలనా వ్యవహారాలు నడిచాయని, ఆ కంపెనీ సిఫార్సు చేసిన అధికారుల్నే 3 డిస్కంలకు సీఎండీలుగా నియమించారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్లో కీలకంగా వ్యవహరించిన ఒక ఉన్నతాధికారి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల నుంచి స్మార్ట్ మీటర్ల వ్యవహారాల వరకు షిరిడీ సాయి సంస్థకు పనులు అప్పనంగా కట్టబెట్టారు. తాజాగా సుమారు 70 కోట్ల రూపాయలతో మరో 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో అధిక ధరలకు పరికరాలు కొనుగోలు చేసి ఇప్పుడు టెండర్లు పిలవకుండా రిపీట్ ఆర్డర్ల పేరుతో గుట్టుగా కట్టబెట్టడంలోనూ ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 18,58,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల ఏర్పాటుకు 5,692 కోట్లతో ప్రతిపాదించిన పనుల్ని షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టేందుకు వీలుగా టెండరు నిబంధనల్ని రూపొందించడంలో అప్పట్లో ఈ అధికారి కీలకంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. 3 డిస్కంల పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో అనుబంధ పరికరాల సరఫరా టెండర్లను షిరిడీ సాయి సంస్థకు కట్టబెట్టారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా 11 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చడానికి అవసరమైన అనుబంధ పరికరాలకు 679 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఆ పరికరాలు ప్రస్తుతం పీలేరు, మదనపల్లెతో పాటు అనంతపురం జిల్లాల్లోని గోదాముల్లో వృధాగా పడి ఉన్నాయి. ఆర్డీఎస్ఎస్ కింద వ్యవసాయ కనెక్షన్ల కోసం 16, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లను రెట్టింపు ధరకు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే ప్రమాణాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తెలంగాణ డిస్కంలో 64,000కు కొనుగోలు చేస్తుంటే ఇక్కడ 1,40,000 చొప్పున కొని గుత్తేదారుకు దోచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అవసరానికి మించి కొనేయడంతో ఇప్పటికీ సుమారు 20,000 ట్రాన్స్ఫార్మర్లు గోదాముల్లో పడి ఉన్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సుతో కాంట్రాక్టు పద్ధతిలో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. 2 కీలకమైన డిస్కంలకు పూర్తి అధికారాలతో ఉన్నతాధికారిగా ఉంటూ మరో డిస్కంలో ఇన్ఛార్జ్ హోదాలో పనిచేసే అవకాశం కల్పించడం ఇంధన శాఖలో ఒక రికార్డని చెబుతున్నారు. ఆ స్థాయిలో ఆయనకు పదవి దక్కడం వెనుక చక్రం తిప్పింది షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే ప్రచారం ఉంది. తొలుత తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్లో ఉన్నతాధికారిగా షిరిడీ సాయి సంస్థకు అనుబంధ పరికరాల బిల్లుల చెల్లింపును చక్కబెట్టి ఆ సంస్థకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి పదవీ విరమణతో ఆ సంస్థకు కొన్ని నెలలు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అక్కడ స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు బదిలీపై పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారి పదవీ కాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీని అదనపు బాధ్యతలతో జగన్ ప్రభుత్వం ఈయనకే కట్టబెట్టింది. నేటికీ అదే అధికారాలు అనుభవిస్తున్న అలాంటి అధికారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విద్యుత్ సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరం నుంచి పాలనలో వేగం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి అందుకు తగ్గట్లు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అధికారులు తమ పనితీరుతో ప్రజల్ని మెప్పించాలని, అప్పుడే ప్రజారంజక పాలన సాధ్యమవుతుందని తెలిపారు. అన్ని బస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుని ఆర్టీసీ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. దేవాలయాల్లోనూ క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముందుగా 7 పెద్ద దేవాలయాల్లో ప్రయోగాత్మకంగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి పరిసరాల పరిశుభ్రత, సదుపాయాలు, నిర్ణీత వేళకు దర్శనం, క్యూ లైన్ల నిర్వహణ, ప్రసాదాల నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లోనూ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి రోగులకు అందే సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులపైన ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్నారు. ఏవైనా ఫిర్యాదులు, అసంతృప్తి ఉంటే దానికి గల కారణాలను విశ్లేషించి మెరుగుపరచాలన్నారు. పింఛన్లు, దీపం పథకం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఉచిత ఇసుక విధానంపైన ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రామానికి చెందిన తలారి శారమ్మ, ఏడుకొండలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పింఛన్లు అందుకోనున్నారు. పింఛన్ల పంపిణీ తర్వాత చంద్రబాబు కోటప్పకొండపై ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. మరోవైపు స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా 5,402 మందికి పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛన్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా స్పౌస్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛన్ మంజూరు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అందులో భాగంగా 5,402 మందికి కొత్తగా పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖల్ని అనుమతించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు గతంలో రేవంత్ రెడ్డి రాసిన లేఖకు ప్రత్యుత్తరం ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని అనుమతించాలి అనే ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. తెలుగు జాతి సత్సంబంధాల కోసం అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రతివారం ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం, మరో 2 రోజులు 300 రూపాయల టికెట్లకు సంబంధించిన సిఫార్సు లేఖల్ని అనుమతిస్తామని వివరించారు. ప్రతి టికెట్పై 6 భక్తులు దర్శనం చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. సోమవారం నుంచి గురువారం మధ్య ఈ లేఖలకు అనుమతి ఉంటుందని తెలిపారు. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు సహా వివిధ కీలక అంశాలపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు జనవరి 3న కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనం సహా అన్ని శాఖల్లో ఉన్న పెండింగ్ అంశాలను మంత్రివర్గం ముందుకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్టు తెలిసింది. సంక్రాంతి తరువాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఫలితంగా పంటలు సాగు చేసిన రైతులకు రైతు భరోసా వెళుతుంది. పంట సాగయ్యాక అధికారులు ధృవీకరించడం ద్వారా చెల్లించే అవకాశం ఉంది. హార్టికల్చర్ రైతులకు మిర్చి, పత్తి పంటలు వేసేవారికి ఒక్కసారే రైతు భరోసా చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది పాటు ఒకే పంట సాగు చేసే వారికి 2 సార్లు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి మంత్రివర్గ ఉపసంఘం వచ్చినా ఈ నెల 3న జరిగే మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. రైతు భరోసా మార్గదర్శకాలపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా అమలుపైన విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లించే వారిని మినహాయిస్తే 350 కోట్ల వరకు భారం తగ్గుతుందని అంచనా వేసినట్లు సమాచారం. గత ప్రభుత్వం ఎకరాకు ఒక సీజన్లో 5,000 చొప్పున రైతు బంధు ఇవ్వగా తాము 7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎకరాకు 6,000 ఇచ్చి క్రమంగా దీన్ని 7,500కు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా 80 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. 6,000 చొప్పున చెల్లించిన 4,800 కోట్ల రూపాయల వరకు అవసరం ఉంటుంది. అయితే మంత్రివర్గ సమావేశం తర్వాతే ఈ అంశంపై స్పష్టత రానుంది. మరోవైపు వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. డిసెంబరు 28న మొదటి విడత చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీనిపైన కేబినెట్ లో చర్చించి అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉంది. వివిధ కారణాలతో 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారికి 2,747 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులింకా రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసింది. వీటితో పాటు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సిన మొత్తం నిధుల్ని ప్రభుత్వం జనవరిలో సమీకరించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్ నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పనపై అధ్యయనం చేసేందుకు 4 అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్ గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, కన్వీనర్ గా రాష్ట్ర సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, సభ్యులుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డిని నియమించింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాల్లో స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించాల్సి ఉంది. ఇంజనీరింగ్ నోటిఫికేషన్ 2024 జూన్ 2 నాటికే వచ్చినందున పాత విధానంలోనే ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉంటే స్థానికులవుతారు.
15% కోటా కింద తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఇచ్చారు. ఈసారి ప్రవేశాలకు 371D అధికరణం వర్తిస్తుందా లేదా అన్న సందేహం నెలకొంది. 15% కోటా కింద తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పిల్లలు కూడా ఇప్పటి వరకు సీట్లు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోటా తొలగిస్తే వారి పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎంబీబీఎస్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొనటంతో అన్ని కోణాల్లో చర్చించి ఈ కమిటీ ప్రభుత్వానికి వారంలో నివేదిక అందజేయనుంది. కమిటీ తొలి సమావేశం మంగళవారం జరగనుంది. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో నిందితుల అరెస్టు మొదలైంది. సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను ప్రధాన నిందితుడిగా చేర్చిన సిఐడి పోలీసులు పలమనేరులో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా 4వ అదనపు సెషన్స్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దస్త్రాల దహనం జరగటానికి ముందు వరకు గౌతమ్ తేజ్ ఆఫీసులోనే ఉన్నట్లు సిఐడి విచారణలో తేలింది. నిషేధిత జాబితా నుంచి భూముల్ని డీనోటిఫై చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు అక్రమాలను కప్పిపుచ్చే కుట్రలో భాగమైనట్లు సిఐడి అధికారులు గుర్తించారు. దస్త్రాల దహనం వెనుక కుట్ర కోణాన్ని గుర్తించిన పోలీసులు మదనపల్లె పూర్వ ఆర్డీఓ మురళి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, మదనపల్లె పురపాలక సంస్థ వైస్ చైర్మన్ జింకా చలపతి, పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకులు తుకారాం, శశికాంత్ పై కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దర్యాప్తును సిఐడికి అప్పగించింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్న నేతృత్వంలో లోతైన విచారణ జరపగా కీలక విషయాలు బయటపడ్డాయి. 500 ఎకరాల మేర 22 నిషిద్ధ భూముల జాబితా, 13,000 ఎకరాల మేర అసైన్ భూములపై పూర్తి హక్కులకు సంబంధించిన దస్త్రాలను ప్రాసెస్ చేయటంలో గౌతమ్ కీలకంగా వ్యవహరించినట్లు సిఐడి విచారణలో తేలింది. మాధవరెడ్డి, తుకారాం, శశికాంత్ సహా ఈ కేసులో ఇతర నిందితులు పలువురు పరారీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ ప్రాంతాల్లో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15లోగా ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి గత ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల భారం నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెవెన్యూ అవసరమని, అందుకే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యప్రసాద్ స్పష్టం చేశారు. మళ్ళా ఏదైతే అబ్జెక్షన్స్ వచ్చినాయో ఒక 50-60 ప్రతి జిల్లాలో వచ్చాయని చెప్పారు. వాటిపైన కూడా కమిటీ ఏదైతే డిసైడ్ చేసిందో వాటిపైన మళ్ళీ అధ్యయనం చేసి వచ్చే సంక్రాంతి కల్లా రిపోర్ట్ ఇమ్మన్నాము. ఫిబ్రవరి 1 నుంచి ఏదైతే కమిటీ సిఫార్సు చేసినాయో దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ రేట్లలో మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. రకరకాల జిల్లాలో రకరకాల మార్పులు సిఫార్సులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా మళ్ళా అధ్యయనం చేసి ఎక్కడ కూడా తప్పులు లేకుండా గ్రోత్ కారిడార్లో మాత్రమే జరిగే విధంగా ఈ యొక్క ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను. తెలంగాణలో కమిషన్ల సర్కార్ నడుస్తోందని 14% కమిషన్ ఇస్తామంటేనే పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో తాజా మాజీ సర్పంచులు కేంద్ర మంత్రిని కలిసి తమ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి ఏ బిల్లు మంజూరు కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లను దండుకుంటోందని ఆరోపించారు. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించాలి అనే కుట్రలో భాగంగానే అల్లు అర్జున్ అంశాన్ని రాద్ధాంతం చేశారన్నారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఏ విధంగా గొప్ప నాయకుడిగా కనిపించారో వారికే తెలియాలన్నారు. 14% కమిషన్ తీసుకోవాలి. ఎవరు వస్తారా? దుకాణం తెరిచారు. ఎవరు వస్తారా? మధ్య బ్రోకర్ పట్టుకుని ఎవరు వస్తారా? 14% తీసుకోవాలి. వాళ్ళు బిల్ పేమెంట్ చేయాలి. ఢిల్లీస్కి పోయి కట్టాలి. ఢిల్లీస్కి కడితేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. ఢిల్లీస్కి పోయి కడితేనే మంత్రుల పదవులు ఉంటాయి. ఒకళ్ళు స్టార్ట్ వాళ్ళు తీసుకుపోయి ఇస్తున్నారు పైసలు. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. ఏదో చెడింది. అది నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందాక తీసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్ని హైకోర్టు జనవరి 9 వరకు పొడిగించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గత విచారణ సందర్భంగా డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ను మరోసారి విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ ప్రతివాదుల తరపు న్యాయవాదులు గడువు కోరగా అనుమతిస్తూ విచారణను జనవరి 9కు వాయిదా వేశారు. అప్పటి వరకు పిటిషనర్ హరీష్ రావును అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో సమ్మె చేస్తున్న దాదాపు 19,500 మంది సర్వశిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తు శ్రేయస్సు దృష్ట్యా తక్షణమే సమ్మె విరమించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కోరారు. ఈ మేరకు సమ్మె చేస్తున్న వారితో మాట్లాడిన మంత్రులు సమ్మె వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. కేజీబీవీ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారని, సమ్మె చేస్తూ అక్కడ చదువుతున్న విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. తాము సుదీర్ఘకాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్నామని, తమను రెగ్యులరైజ్ చేయటం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ అమలు చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు మంత్రులను కోరారు. సర్వశిక్ష కస్తూర్బా గాంధీ పాఠశాలలు కేంద్రం పరిధిలో 60%, రాష్ట్ర పరిధిలో 40% ఉంటాయని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్వశిక్ష ఉద్యోగుల సమస్య దేశవ్యాప్తంగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కేంద్రానికి ప్రతిపాదనలు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో తయారు చేసిన సబలా ఉత్పత్తులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్ ఆధ్వర్యంలో మణికొండ, లాంకో హిల్స్ లో సబలా స్టాల్ అందుబాటులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శిస్తున్న నగరవాసులు చిరుధాన్యాల ప్రాధాన్యం తెలుసుకుంటున్నారు. అంతరించిపోతున్న సూపర్ గ్రెయిన్ల శక్తిని పోషకాహారం రూపంలో నోరూరించే రుచితో పాటు సంపూర్ణ సమతుల్యతతో తీసుకువచ్చిన ఉత్పత్తులకు హైదరాబాద్ వాసులు ఫిదా అయిపోతున్నారు. మిల్లెట్ నూడిల్స్, ప్రోటీన్ మీల్ బార్, మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్, బేక్డ్ మిల్లెట్ నట్ క్రాకర్ వంటివి చిరుధాన్యాల మీద ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎప్పటి నుంచి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకున్న తమకు నాణ్యత, మన్నికకు మారుపేరైన సబలా బ్రాండ్ చిరుధాన్యాల ఉత్పత్తుల్ని రుచి చూస్తామని వినియోగదారులు ఖచ్చితంగా చెబుతున్నారు. కొర్రలు ఇవన్నీ వాడుతున్నాము. చాలా మంచిది, అసలు డయాబెటిక్ కానీ బీపీకి కానీ చాలా మంచిది. ఇన్స్టాంట్ ఉన్నాయి కదా, చూద్దాము, అవి కూడా ట్రై చేద్దాం వచ్చింది. ప్రియా పచ్చళ్ళ నుంచి ఇప్పటివరకు ఈ ఫాస్ట్ ఫుడ్స్ దాకా వాళ్ళు ఏ చేసినా వాళ్ళు లాభాన్ని చూసుకోకుండా క్వాలిటీని ప్రజలకు మనలు పొందడానికి చేస్తారు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మార్గదర్శి వాళ్ళు మా కమ్యూనిటీకి రావటం, మా యొక్క ప్రోగ్రామ్ని స్పాన్ చేయడానికి నిజంగా ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సాంబార్ మిల్లెట్స్ ఓట్స్ తిన్నాను, చాలా బాగుంది. ఇవి ఏంటంటే చాలా చిట్కేసినంత పనులుగా అయిపోతుంది. కాబట్టి పేరెంట్స్కి చాలా ఈజీ, కిడ్స్కి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ విత్ ఇన్ సెకండ్లో ఫుడ్ రెడీ అవుతుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. చాలా హెల్దీ ఫుడ్, అన్ని వయసులో వాళ్ళు తినచ్చు, కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరు తినచ్చు, ఎందుకంటే హెల్దీ ఫుడ్ కాబట్టి. తమిళనాడులోని కన్యాకుమారిలో బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెనను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. సముద్రంపై ఉన్న వివేకానంద స్మారక మండపం నుంచి తిరువళ్లువార్ విగ్రహాన్ని కలిపేలా ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెనను జాతికంకితం చేశారు. దేశంలోనే మొదటిసారి కడలి మధ్య 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల రూపాయల వ్యయంతో గాజు వంతెనను నిర్మించారు. వివేకానంద స్మారక మండపం నుంచి తిరువళ్లువార్ విగ్రహానికి పర్యాటకులు ఈ వంతెనపై నుంచి చేరుకోవచ్చు. 2000 సంవత్సరం జనవరి 1న అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 133 అడుగుల ఎత్తైన తిరువళ్లువార్ విగ్రహాన్ని ప్రారంభించారు. దీనిని ఏర్పాటు చేసి 25 ఏళ్లు అవుతున్నందున సిల్వర్ జూబ్లీ వేడుకలు రేపు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే గాజు వంతెనను ప్రారంభించారు. సామాజిక మాధ్యమాలను మంచికి వాడుదామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచారానికి సినీ నటి శ్రీలీల తన మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్తో సోషల్ మీడియాపై ప్రచారం చేపట్టారు. 3 monkeys బొమ్మకు 4th monkey చేర్చి చెడు పోస్టులు వద్దంటూ పలు నగరాల్లో హోర్డింగులు పెట్టారు. పోస్ట్ నో ఈవిల్ పేరుతో 4th monkey బొమ్మతో చేపట్టిన ఈ ప్రచారానికి సినీ నటులు మద్దతు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి. ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం.